దీంట్లో భాగంగా చిత్రలేఖ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ విజిట్ చేసే ముందు మేము పోయే దారిలో నేను ఫీల్ అయింది ఏంటంటే, మేము ఉన్న రేడియస్లో టెంపుల్స్ కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ఎక్కువగా ఉండడం జరిగింది. నాకు అర్థమైనంత వరకు అది కొంచెం రిలీజియన్గా సెన్సిటివ్ ఏరియా అని అనిపించింది. అండ్ ప్రతి పోలీస్ స్టేషన్లో వెళ్ళగానే రిసెప్షన్ ఉంటుంది, కానీ మేము వెళ్ళిన పోలీస్ స్టేషన్లో సెక్షన్ ఇన్ఛార్జ్ ఉండే, అక్కడ నుంచి రైట్ సైడ్ రిసెప్షన్ ఉండే. అక్కడికి వెళ్ళేసరికి కానిస్టేబుల్ మేడం ఉండే. అక్కడ మాకు ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలి, లైక్ పిటిషనర్ వస్తే అతనికి ఫస్ట్ కూల్గా అమ్మని చెప్పి అతనికి భయపడకుండా మనం ఎలా హామీ ఇవ్వాలి, అతను ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని సిస్టంలో ఎక్కించి దానికి ఎలా ఎక్నాలజ్మెంట్ ఇచ్చి సిఐ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ కంప్లైంట్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అక్కడి నుండి తదితర సూపరింటెండెంట్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఎలా చేయాలని చేయించారు. దాని పక్కన ఎస్ఐ రాయుడు సార్ అని ఉండే. అక్కడ మాకు 17 వర్టికల్స్ ఎలా అప్లికబుల్ అవుతాయి, వాటి యూసేజ్ ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను పక్కన ఉన్న సెక్షన్ ఇన్ఛార్జ్ దగ్గర మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక కేసు రావడం జరిగింది. యాక్చువల్లీ మైనర్ మ్యారేజ్ కేసు. ఒక మైనర్ అమ్మాయిని ఒక మేజర్ అబ్బాయికి పెళ్లి చేసుకొని రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు సెక్షన్ ఇన్ఛార్జ్ గారు చెప్పింది ఏంటంటే, ఇది తప్పు, వీళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. అక్కడ నుండి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళాడు బలవంతంగా అని చెప్పేసి అతని మీద కేసు వేసి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది. అదొక కొత్త అనుభూతి. అండ్ అక్కడ నుంచి మాకు ఎస్ఐ సార్ గారు పెట్రోలింగ్ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పెట్రోలింగ్ కార్లో ఫస్ట్ మనం పెట్రోలింగ్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, 22 ఆర్టికల్స్ మెయిన్గా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా లైక్ విహెచ్ఎఫ్ సెట్, వీడియో కెమెరా, వాటర్ బాటిల్, లాఠీ అండ్ ఫింగర్ ప్రింట్ది, ముఖ్యంగా పెయింటింగ్ బ్రష్. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడు మేము వెళ్ళిన చిత్రలేఖ పోలీస్ స్టేషన్లో అదొక రిలీజియన్ ఏరియా కాబట్టి ఎర్లీ మార్నింగ్ పూట మసీదుల దగ్గర కానీ లేకపోతే టెంపుల్స్ దగ్గర కానీ వాళ్ళు ఒకరికి సంబంధించి ఇంకొకరు వాళ్ళ మతాన్ని లైక్ జై శ్రీరామ రాయడం కానీ మసీదుల దగ్గర ఇంకేదైనా చేయడం జరుగుతుంటుంది. సో వాళ్ళు కొట్టుకునే సిచ్యువేషన్ వచ్చేంత వరకు మనం దాన్ని ముందుగా అబ్జర్వ్ చేసి పెయింటింగ్ బ్రష్తో దాన్ని క్లియర్ చేసేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ గొడవ జరగకుండా దానికంటే ముందు మనం సాల్వ్ చేయడం నాకు బెటర్ అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎం నరేష్ సార్, 10th